నమస్కారం SS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చౌడవరంలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ. పిఠాపురం నుంచి ర్యాలీకి బయలుదేరిన జనసేనాని. టీడీపీలో చేరిన పోసాని సోదరుని కుమారుడు. పుట్టినరోజు నాడు సొంత బ్యానర్పై చిత్రాన్ని ప్రకటించిన సమంత. 78 పరుగుల తేడాతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్. చౌడవరంలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 2 వారాల్లో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో జరగబోయే ఎన్నికల్లో కేవలం ఎంపీలు ఎమ్మెల్యేలను ఎన్నుకోవటమే కాదు, రానున్న 5 ఏళ్లలో మీరు వేసే ఈ ఓటుతో మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఈ ఎన్నికలని గుర్తు చేశారు. మీ జగన్ కు ఓటు వేస్తే పథకాలు అన్ని కొనసాగింపు అవుతాయి, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు అవుతాయని మళ్లీ మోసపోతారని జగన్ ఎద్దేవా చేశారు. బాబును నమ్మటం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టినట్లేనని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. చౌడవరంలో ఇంటింటి భవిష్యత్తును రక్షించేందుకు మీరు సిద్ధమేనా అని ప్రజలకు భరోసా ఇచ్చారు. కేవలం మరో 2 వారాల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామం, ఈ ఎన్నికలు, ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మనం వేసే మన ఓటుతో రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, పేద కుటుంబాల భవిష్యత్తును, పేదల తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే మళ్ళీ మోసం చేసేందుకు తలకాయ పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మరి మన చోడవరంలో మీరంతా మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు, ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? జనసేన అధ్యక్షుడు, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురంలోని తన నివాసం నుంచి ఎన్నికల ర్యాలీకి బయలుదేరారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో జనసేనాని కారులో బయలుదేరగా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్న అభిమానులు నినాదాలు చేస్తూ వెంట నడిచారు. ప్రతిపక్ష నేతల ఆరోపణల నేపథ్యంలో పిఠాపురంలోని నివాసం ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశారు. సోమవారం ఇక్కడి నుంచే ఎన్నికల ర్యాలీకి బయలుదేరి వెళ్లారు. సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సోదరుడి కుమారుడు యోగేంద్రనాథ్ పోసాని టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని యోగేంద్రనాథ్ ప్రశంసించారు. ఆయన ముందు చూపు ఏపీ అభివృద్ధికి అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కారణంగానే తాను టీడీపీలో చేరినట్లు తెలిపారు. టీడీపీలో చేరిక తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని వ్యాఖ్యానించారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ 7 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ 4వ అంతస్తు నుంచి కిందకు జారింది. అదృష్టవశాత్తు మరో అంతస్తు అంచున పడి ఆగింది. దీంతో చిన్నారిని రక్షించేందుకు హౌసింగ్ సొసైటీలోని పలువురు ముందుకొచ్చారు. బెడ్షీట్లు పట్టుకొని కొంతమంది కింద నిల్చున్నారు. ఆ తర్వాత 2 వ్యక్తులు పైకెక్కి చిన్నారిని రక్షించారు. తిరుమల్లే వాయల్లోని హైరైజ్ అపార్ట్మెంట్ లో సొసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన తాలూకా వీడియో నట్టింట వైరల్ అవుతుంది. పాపను రక్షించిన వారిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. அந்த வீட்டுக்காரங்க இல்லையா? எந்த வீட்டுல இருந்து விழுந்துதான் குழந்தை தெரியும். எந்த வீட்டுல இருந்து விழுந்தது குழந்தை? கடவுளே கடவுளே பச்சைமா பச்சைமா யார் வீட்டு குழந்தை ஐயோ அப்பா ஐயோ அப்பா அந்த குழந்தைக்கு அம்மா அப்பா யாருமே காணுமே. తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థాన కమిటీ వారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ డిపార్ట్మెంట్ వారు ఏ పనులు చేపట్టాలని వారి వారి విభాగాలకు సంబంధించిన నిబంధనలు సూచించారు. సమీక్షలో దేవస్థాన ఇన్ఛార్జీలు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. దివ్య కళ్యాణ మహోత్సవం దాని మీద ప్రతి సంవత్సరం కూడా మనం ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలనేది చర్చించడం అనేది ఒక ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు మన ఈవో గారికి కూడా చాలా దీని మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు కూడా చాలా పెద్ద పెద్ద టెంపుల్స్లో కూడా మీరు వైజాగ్లో తహసీల్దార్ చేసినప్పుడు మీరు సమాచారం కూడా చాలా సమర్థవంతంగా చందనోత్సవం ఇట్లాంటి చాలా సమర్థవంతంగా చేసి మంచి పేరు తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంకా అంతకంటే ముందు గతంలో కంటే ఎక్కువగా వైభవంగా జరుపుతారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మన డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చినటువంటి దీంట్లో వాళ్ళ యొక్క డ్యూటీస్ ఎటువంటి దాంట్లో డీవియేషన్ కానీ నెగ్లిజెన్స్ లేకుండా చేసేసి దీన్ని విజయవంతం చేయాలి. చేసేసి మన జిల్లా తరఫున కలెక్టర్ గారి తరఫున మీరు అందరు కూడా పనిచేసి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ చెప్పినటువంటి దాంట్లో మనకి వాటర్, డ్రింకింగ్ వాటర్ అనేది ఒకటి, తర్వాత శానిటేషన్ అనేది 2, ట్రాఫిక్ కంట్రోల్, ఈ 3 విషయాల మీద మనం చాలా ఫోకస్ చేసేసి ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తే మాత్రం ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా రావడానికి వెళ్ళడానికి సాఫీగా జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసేసి పోయినసారి ఏం చేశారంటే వాళ్ళు అంటే మొబైల్ సిస్టమ్స్ ఏదో దగ్గర పెట్టుకొని ఎక్కడ బస్ ఆగింది, ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇట్లా అనేది కొన్ని వాకి టాకి చేసేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ అక్కడ బస్సులు ఆగకుండా అట్రాక్ట్ చేశారు. తర్వాత కూడా ఇప్పుడు మనకి ట్రాఫిక్ కూడా చాలా అంటే మనకి వెహికల్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ వచ్చింది కాబట్టి అది కూడా మనం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఎవరిని ఎక్కడ ఎలా చేయాలి అనే దాంట్లో చూసుకోవాలి. వెహికల్స్, విఐపీస్ వెహికల్స్ ఒక సందర్భాలు ఏంటంటే విఐపీ వెహికల్స్ ట్రాఫిక్ నుంచి పోకపోవడం, వీళ్ళకి ముందు ఇటు రావడం అనేది జరుగుతుంది అనమాట. అది లేకుండా చూడాలి.
శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సింహద్వారం మెడికవర్ దగ్గరలో నూతన లిటిల్ మాస్టర్ చిల్డ్రన్ డయాగ్నోస్టిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ అవినాష్ అమిత్ ఎంబీబీఎస్, డాక్టర్ స్వాతి వసంతి ఎంబీబీఎస్ పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా ఘనంగా ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఈ హాస్పిటల్ ని ప్రారంభించడానికి కారణం చిన్నపిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని మా యొక్క ముఖ్య లక్ష్యంతో ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని వారు అన్నారు. చిన్నపిల్లలు డాక్టర్ అంటారు కదా, చిన్నపిల్లల తర్వాత ఇంకా సూపర్ స్పెషాలిటీ అంటూ ఉంటుందన్నమాట. అది యాక్చువల్లీ చాలా తక్కువ సీట్లు ఉండడం వల్ల చాలా మందిలో అవగాహన లేదు. దాన్ని ఏమంటారంటే నియోనెటాలజీ. నియోనెటాలజీ అంటే ఏంటంటే న్యూ బోర్న్, చిన్నపిల్లలు పసికందలు పుడతారు కదా, వాళ్ళని మామూలుగా అయితే పీడియాట్రిషియన్స్ చిన్నపిల్లల డాక్టర్ హ్యాండిల్ చేస్తారు. కానీ ఆ చిన్నపిల్లల డాక్టర్ చేసే కోర్సులోని న్యూ బోర్న్ల గురించి ఎక్కువ ఉండదన్నమాట. సో అదొక స్పెషాలిటీ. లైక్ జనరల్ మెడిసిన్ వాళ్ళు మొత్తం చూడగలరు, గుండె ఎలా చూస్తారు అన్నీ చూస్తారు, కానీ గుండెకి సంబంధించి ఒక డాక్టర్ ఉంటారు. అలాగా నియోనెటాలజీ అంటే న్యూ బోర్న్కి సంబంధించిన పురిటిలో పుట్టిన పిల్లలు. అంటే ఎవరెవరు ప్రాబ్లమ్స్ వస్తాయి, పురిటిలో పుట్టిన పిల్లలు అందరికీ ప్రాబ్లమ్స్ రావు. కొంతమంది పిల్లలు అంటే ప్రతి 10 మందిలో ఒక పిల్లలకు ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు చూసే ఉంటారు, మీ చిన్నప్పుడు మీ తాతలకో లేకపోతే మీ తండ్రులకో 8 మంది పిల్లలు పుట్టారు, 4 పోయారు, 3 పోయారు అని అంటూ ఉంటారు. రీజన్ ఏంటంటే అప్పుడు కేర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఒకటి. రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో 8 మందిని 6గురిని కనే ఓపిక ఎవరికీ లేదు. 1-2 పిల్లలతో, అది కూడా ఈ మధ్యకాలంలో ఇన్ఫెర్టిలిటీ పెరగడం వలన ఏమవుతుందంటే రోజు రోజుకి నెలలు నిండగడం కన్నా ముందు పిల్లలు పడుతున్నారు. దానికి పిల్లల్లో కొంత ప్రాబ్లం ఉండడం, లేదంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అవ్వడం, లేదంటే తల్లుల్లో బీపీఓ షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఏమవుతుందనంటే పిల్లలు తొందరగా పుడుతున్నారు. తొందరగా పుట్టారు అంటే వాళ్ళు దేనికి ఇంకా ఏమి అవ్వదు, వాళ్ళు డెవలప్ అవ్వరు అని అపోహ ఉండేది. అది అపోహ మాత్రమే, అది వాస్తవం కాదు. ఎందుకు అనంటే పొట్టలో ఉండాల్సిన వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళకి అన్ని పాటలు ఫామ్ అయ్యాయి, కానీ అవి పని చేయకపోవచ్చు. లైక్ 1వ తరగతి అబ్బాయికి 10వ తరగతి ఎగ్జామ్ పేపర్ ఇచ్చినట్టుగా 5 నెలల్లో 6 నెలల్లో పుట్టిన పిల్లల్ని నువ్వు గాలి తీసుకో పాలు తాగట్టే తాగలేదు. ఎందుకంటే వాడికి పొట్ట ఉంది, గుండె ఉంది, కానీ పని చేయలేదన్నమాట. వాడి శక్తి మేరకు మాత్రమే చేయగలడు. అలాంటి బేబీస్ని కేర్ చేసే విభాగమే నియోనెటాలజీ. సో నియోనెటాలజీ ఇప్పటికీ చాలా తక్కువ మంది ఉన్నాం అన్నమాట. ఈ వైజాగ్ డిస్ట్రిక్ట్లో 1-2 ఉంటారు. మళ్ళీ మిస్ అయితే మళ్ళీ మీకు విజయవాడ వరకు. చిన్న చిన్న ఊర్లో ఏంటంటే పీడియాట్రిషియన్సే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అవకాశం ఇంకా లేదు కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంతవరకు కేర్ జరుగుతుంది, ఫర్దర్గా కొద్దిగా ఇబ్బంది వస్తే సిటీలకు పంపించాల్సిన అవసరం వస్తుంది. మచిలీపట్నం 4 మరియు 5వ డివిజన్లో జోరుగా జరుగుతున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల ప్రచారంలో భాగంగా కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. కొల్లు రవీంద్రకు మచిలీపట్నం ప్రజానీకం ఘన స్వాగతం పలికారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఒక అవకాశం ఇవ్వండి, నాది మచిలీపట్నం అని గర్వంగా చెప్పుకునే విధంగా బందరు రూపురేఖలను మారుస్తా అని కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర స్థాయి మీటింగ్ లో బందరు ప్రజల్ని పిచ్చోళ్లని పేర్ని నాని ముద్ర వేశాడు. గతంలో సర్కారు తోటలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం వాటర్ ట్యాంకు నిర్మాణం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. మచిలీపట్నంలో ప్రతి ఒక్కరూ గర్వంగా తలెత్తుకునే విధంగా తయారవ్వాలనేది నా కోరిక అని అన్నారు. ప్రపంచ పటంలో మచిలీపట్నానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి మచిలీపట్నాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్దామని తెలిపారు. ఈ రోజు ఈ డివిజన్ల పర్యటనలో రావడం జరిగింది. అందరికి కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు. మరి ఈ డివిజన్లో గతంలో మంచినీళ్ళకి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటే ఆ రోజున ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అదేవిధంగా ఇక్కడ సీసీ రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ ఆ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు డ్రైనేజ్ తెచ్చిన దాంట్లో మొట్టమొదటి ఇక్కడి నుంచే కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. మరి ఇప్పుడు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మార్కెట్, ఆ రోజున చిలకలపూడి మార్కెట్ని గతంలో ఇక్కడ ఉండేది. మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించాలి. ఆ బీచ్ని మురగ పెడతా ఉన్నారు. ఇవాళ ప్రతిదీ కూడా అస్తవ్యస్తం చేస్తున్నారు. G+3 6,400 ఇల్లు కట్టిస్తే కనీసం ఆ ఇల్లు ఇవ్వడానికి కూడా మనసు రానటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ పాలకులుగా మనకున్నారు. ఖచ్చితంగా రేపు మేము చెప్తా ఉన్నాం, బందరు పట్టణాన్ని, ఎందుకంటే ఇవాళ బాలశౌరి గారు కూడా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజున మచిలీపట్నం పోర్టు కోసం పేరు నాని గారు ఎన్ని డ్రామాలు ఆడినా బందరు పోర్టుని తరలిపోకుండా పోరాటం చేసి నిలబెట్టి భూములకు కూడా డబ్బులు ఇచ్చి భూముల్ని నిలబెట్టాం గత ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వంలో అడుగు కూడా ముందుకైనటువంటి పరిస్థితిలో బాలశౌరి గారు చొరవ తీసుకుని మరి వారు సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే అక్కడ పవర్ పర్చేస్ కార్పొరేషన్ నుంచి
నిధులు తీసుకొచ్చి 4,000 కోట్ల రూపాయలతో ఇవాళ బందరు పోర్టు పనులు నాసిరకంగా ఈ పేర్నాని గారి వల్ల జరుగుతున్నా దాని నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత బాలశౌరి గారికి దక్కుద్దనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ దాంట్లో మరి ఆయన యొక్క కృషి కనీసం ఆయన బందరు రాని పరిస్థితి. ఇవాళ విసుగు చెంది ఆయన జనసేన పార్టీలో చేరి ఇవాళ పార్లమెంట్ పోటీ చేస్తున్నారు. కాబట్టి బాలశౌరి గారిది మన జోడి కలిస్తే బందరు పట్టణానికి రాబోయే 5 సంవత్సరాల సువర్ణాక్షరాలతో ఇచ్చే విధంగా అభివృద్ధి చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను హామీ ఇస్తూ, బాలశౌరి గారి గుర్తు గ్లాసు గుర్తు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి మన గుర్తు సైకిల్ గుర్తు, ఈ 2 ఓట్లు వేసి అఖండ ఘన విజయం చేకూర్చండి. మీకోసం మీరు గర్వంగా మాది మచిలీపట్నం అని చెప్పుకునే విధంగా మేము బందర్ని రూపాన్ని మారుస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోతిన వెంకట మహేష్ 22వ డివిజన్ లో తనను అనుసరించిన నాయకులు క్యాడర్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆశీర్వాదంతో మరొక మారు ముఖ్యమంత్రి అవుతారని, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నానిల గెలుపు కోసం బలంగా పనిచేయాలని పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడారు. నవరత్నాలు 100% అమలు చేసి సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, నవరత్నాలు మేనిఫెస్టోను విడుదల చేయడం ద్వారా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని పోతిన ధీమా వ్యక్తం చేశారు. నగరాల సామాజిక వర్గ 40 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ 10 సంవత్సరాలకు పైగా పోతిన మహేష్ కష్టాన్ని పచ్చనోట్లు ఇచ్చి దోచుకున్న సుజనా చౌదరి, పచ్చనోట్ల కోసం అమ్ముకున్న పవన్ కళ్యాణ్ నిజ స్వరూపాన్ని గ్రహించండి, ఓటుతో మీ బుద్ధి చెప్పండని పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 86,241 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 31,730 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.65 కోట్ల రూపాయలు వచ్చినట్లు టిటిడి వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,700 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,470 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,550 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 74,645 రూపాయలు ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 84,000 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 87,500 రూపాయల వద్ద కొనసాగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 19 నిమిషాలకి నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 22,497కి చేరింది. సెన్సెక్స్ 298 పాయింట్లు దిగజారి 74,021 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 88.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యుఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డులు 4.67% చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్ లో నష్టాలతో ముగిశాయి. S&P 1.02% లాభపడింది. నాస్డాక్ 2% ఎగబాకింది. ప్రముఖ నటి సమంత ఇవాళ తన 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె సూపర్ అప్డేట్ ఇచ్చారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరిట సొంత బ్యానర్ స్థాపించిన సమంత మా ఇంటి బంగారం పేరిట చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సమంత ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. చెన్నై వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ SRH తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో గెలిచింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన SRH ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. దాంతో 134 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 13, అభిషేక్ శర్మ 15 తక్కువ పరుగులకే వెనుదిరిగారు. మార్కం 32 రన్నర్స్ తో రాణించగా హెన్రిచ్ క్లాసెన్ 20 పరుగులతో పర్వాలేదని అనిపించిన మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 4 వికెట్లు పడగొట్టి SRH ను కోలుకొని దెబ్బతీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చౌడవరంలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ. పిఠాపురం నుంచి ర్యాలీకి బయలుదేరిన జనసేనాని. టీడీపీలో చేరిన పోసాని సోదరుని కుమారుడు. పుట్టినరోజు నాడు సొంత బ్యానర్ పై చిత్రాన్ని ప్రకటించిన సమంత. 78 పరుగుల తేడాతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.